హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఈరోజు మా కొడుకు చనిపోయిన రోజు. వాడిని ఎంతగానో బతికించుకున్నాం అనుకునే ఇట్లా బతకలేకపోయినాడు ఫ్రెండ్స్. డయాలసిస్ పెట్టి పెట్టి పాపం నరకం అనిపించినాడు. నా కొడుకు 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోయినాయి. 2 కిడ్నీలు పోయినాయి. వాని కోసం ఎంతగానో ప్రయత్నించినాం. ఎన్ని దేవుళ్ళకు మొక్కినాం. ఎక్కడంటే అక్కడ తిరిగి ఎన్ని దేవుళ్ళకు పూజలు చేసినా కూడా నా కొడుకు బతకలేదు ఫ్రెండ్స్. ఉండగాను ముందు ఒక కొడుకు, నా కొడుకు పోయినందుకు మేము సగం సచ్చి బతుకుతున్నాము ఫ్రెండ్స్. మా కొడుకు లేకుంటే ఈరోజు శనివారం, వాడు చనిపోయిన రోజు. మాకు బాధలేస్తుంది ఫ్రెండ్స్. ఈ తల్లి బాధ మీకు అర్థమేముంటుంది అందరికీ. కన్న కొడుకు పోతే ఆ తల్లి ఎంత బాధపడుతుందో అది మీకు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. డయాలసిస్ పెట్టి 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 నరకం అనుభవించినాడు నా కొడుకు తండ్రి. ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా నా కొడుకు బతకపోయినాడు. ఉన్న ఒక్క కొడుకు అనుకుని మేము ఎన్ని ఆశలు పెట్టుకుని ఉన్నాము, కానీ మమ్మల్ని దూరం చేసి వెళ్ళిపోయినాడు. కానీ ఇలా జరుగుతుందని కళ్ళు కూడా అనుకోలేదు ఫ్రెండ్స్. మేము మాకంటే ఎవరు లేరు, వీటి మీద ఆశలు పెట్టుకొని బతుకుతాను. ఏం చేయడం ఫ్రెండ్స్, మా రాతలే బాగలేవు. ఉండేది ఒక్క కొడుకు కూడా మాకు దూరం అయిపోయినాడు. శనివారం వచ్చే బాధ, శనివారం రోజే చనిపోయినాడు ఫ్రెండ్స్. అందుకని శనివారం అంటే మాకు బాధలేస్తుంది. ఆ రోజు మేము ఎంత బాధపడుతున్నామో శ్రీమన్నారాయణకు తెలుసు. మా గోస ఏ తల్లికి రాకూడదు తండ్రి. నా అంత గోస ఏ తల్లి బాధపడద్దు. చెట్టంత కొడుకు పోతే ముసలి ముప్పని మమ్మల్ని ఎన్ని బాధ పెట్టిపోయినాడు వాడు. నా కొడుకు ఎన్ని బాధ కష్టాలు పడినాడో, ఎంత బాధ అనుభవించినాడో, బిడ్డ ఎంత నరకం అనుభవించినాడో. ఆ డయాలసిస్ 2 కిడ్నీలు పోయి ఫెయిల్యూర్ అయ్యి ఎన్ని హాస్పిటళ్ళు కరోనా టైంలో తిరిగి తిరిగి వెళ్ళినా కూడా నా కొడుకు మాకు బతకపోయినాడు ఫ్రెండ్స్. నాకు ఒక్క కొడుకు కానీ ఒక్క కొడుకు దాన్ని నాకు ఎవ్వరు లేరు. నాకు అందరూ దూరం అయిపోయినారు, మాకు ఎవ్వరు లేరు. నా కొడుకును నేను ఇలా చెప్తానని ఎవరేమనుకోవద్దు ఫ్రెండ్స్. నా బాధ, నా ఆవేదన మీతో పంచుకోవాలనుకున్నాను, పంచుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్. ఇంతకన్నా నేను మాట్లాడలేకపోతున్నాను. నేను ఇలా చెప్తానని ఎవరేమనుకోవద్దు ఫ్రెండ్స్. నా కడుపులో ఆవేదన, బాధ మీకందరికీ యూట్యూబ్ వాళ్ళకు చెప్పుకుంటున్నాను. నాకు సబ్స్క్రైబర్ చేసిన వాళ్ళకందరికీ నా బాధ చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్. యూట్యూబ్ వాళ్ళందరికీ చెప్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.